దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి కర్మేలగ్నైనటువంటి మా ఈ కార్యక్రమం ద్వారా దేవుని సందేశాన్ని వినడానికి ఏకీభవించిన మీ అందరు కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు, శుభములు, ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే క్షేమంగా ఉన్నా, మీరు కూడా అలానే ఉన్నారని నేను భావిస్తూ ఉన్నా. ఒకవేళ మీలో ఎవరైనా సరే మీరు అనొచ్చు, మేము ప్రార్థన చేస్తున్నామన్నా కానీ మాకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ సమస్యలు ప్రార్థన చేసుకోనటువంటి వారికి కూడా రావటంలా. మీ మాటలు మేము వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, బలం పొందుకోవాలి కానీ మేము పరిస్థితులను బట్టి చూస్తే బలహీనమైపోతూ ఉన్నామేమో. మాకు కొన్ని సమస్యలు మా ముందు మేము తట్టుకోలేనటువంటి రీతిగా, భరించలేనటువంటివిగా మాకు ఎదురవుతూ ఉన్నాయి. అనారోగ్యం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో ఇలా రకరకాలుగా ఉన్నాయి. కొంతమంది అంటారు, మాకు ఉద్యోగం చేసేటువంటి స్థలములో సమస్యలండి. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్య వైపు మీరు చూడొద్దు కానీ ప్రభు వైపు మాత్రమే మీరు చూడండి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. సమస్య మీద మీరు కనుదృష్టిని నిలిపి ఉంచొద్దు. మీకు సహాయం చేసేటువంటి దేవుని వైపు మాత్రమే మీరు చూడండి. దేవుడు విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి సమయమున మనకు ఖచ్చితంగా కొన్ని పరీక్షలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పరిశోధనలు ఎదురవుతూ ఉంటాయి. మనము బలహీనమయ్యేటువంటి రీతిలో మనము శోధించబడతా ఉంటాం. కానీ కొంతమంది ఆ శోధనకు బలైపోతూ ఉన్నారు, గురైపోయి ఆ శోధనలో పడిపోతూ ఉన్నారు. మరికొంతమంది పడిపోవటం లేదు కానీ శోధన ద్వారా మరింత బలం తెచ్చుకుంటా ఉన్నారు. పరీక్షలో ఎవరైతే నిలిచి గెలుస్తున్నటువంటి వారుగా ఉన్నారో వారు విశ్వాస యాత్రలో, విశ్వాసంలో బలం పొందుకుంటున్నారు. నేటి దినమున లేఖనాల్లో మనం చూసినట్లయితే పరీక్ష ఎదురయ్యి పరీక్షలో విజయం పొందుకున్నటువంటి వారు, గెలిచినటువంటి వారిని కొంతమందిని చూస్తే వారి జీవితము అత్యద్భుతంగా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయములో మొదటి వచనంలో, 22వ అధ్యాయం మొదటి వచనం, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎలా పరిశోధించాడు అంటే ఎట్లనగా, అబ్రహామా అని ఆయన అనగా పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. 2వ వచనం, ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతటి కష్టం వచ్చిందో చూసారా అబ్రహాముకి. అబ్రాముగా ఉన్నటువంటి వ్యక్తిని అబ్రహాముగా మార్చేశాడు దేవుడు. 15వ అధ్యాయంలో మీరు చదివితే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రామా అంటే, అయ్యా నాకెందుకయ్యా, నాకు వారసుడు లేడుగా, నాకు నా గర్భమున పుట్టినటువంటి వాళ్ళు లేరు, నా దాసుడే కదా వారసుడు అయ్యేటువంటిది, ఈ ఆస్తికి అంతటికి వారసుడు తనే కదా అని అంటున్నాడు. కానీ దేవుడేమన్నాడు, ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూడు, ఇసుక రేణువులు చూడు, లెక్క పెట్టగలవు నువ్వు
అంతటి సంతానాన్ని నేను నీకు ఇస్తాను అని ఒక వాగ్దానం ఇచ్చాడు. 17వ అధ్యాయంలో అక్కడ ఏమంటున్నాడు? నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణు, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా నడు అని అబ్రహాముని నడిపించాడు. ఇక మీదట నువ్వు అబ్రాము కాదు కానీ అబ్రహాముగా మార్చబడతావు అనేటువంటి ఆ యొక్క వాగ్దానమును కూడా దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా ఆశీర్వదించినటువంటి అబ్రహాముతో దేవుడు 24వ అధ్యాయంలోనేమో అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. సంతానం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అనేక మందిని దాసులను ఇచ్చాడు, పనివాళ్ళని ఇచ్చాడు. గొప్పవానిగా దీవించినటువంటి దేవుడు ఇప్పుడేమంటున్నాడంటే, నీకు నేను కుమారుణ్ణి ఇచ్చాను కదా, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు కదా, నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీకు ఒక్కడై ఉన్నటువంటి ఆ ఇస్సాకుని తీసుకుని నేను చూపించేటువంటి ఆ మోరియా దేశంలో ఉన్న పర్వతాలలో ఒక స్థలానికి తీసుకువెళ్ళి అతన్ని దహన బలిగా అర్పించు అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము హృదయము ఎలా అయిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచన చేశారా? మనకు తెలిసినటువంటి మాటే ఇది. మనం ఎన్నోసార్లు చదివినటువంటి సందర్భమే, విన్నటువంటి మాటలే. కానీ దేవుడు అబ్రహాముకు పెట్టినటువంటి ఈ పరీక్ష చూశారు, చాలా బాధకు గురి చేసేటువంటిదిగా ఉన్నది. నీకు 1000 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలను తీసుకొచ్చి నాకు దాని బలిగా అర్పించు అంటే ఏమాత్రం ఆలోచన చేయకుండా అర్పించవచ్చు. నీకు 10 మంది కుమారులు ఉన్నారు కదా, ఒక కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు అర్పించు అంటే అర్పించవచ్చేమో. కానీ దేవుడు అబ్రహాంతో అంటున్న మాట, నీకు ఒక్కడుగా ఉన్నటువంటి, నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకుని నాకు దహన బలిగా అర్పించు అంటే అబ్రహాము హృదయము ఎంతటి రీతిగా నలిగిపోయి ఉంటుందో కదా, అబ్రహాము ఎంత కుంగిపోయి ఉంటాడో కదా. మనమైతే అసలు ఏంటి ప్రభువా, నువ్వే ఇస్తానన్నావు కుమారుణ్ణి, నువ్వే ఆశీర్వదిస్తానన్నావు, అనేక మందికి నన్ను తండ్రిగా ఉంచుతానని వాగ్దానం ఇచ్చావు, నాకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి కూడా నువ్వు అడుగుతున్నావు. ఇది న్యాయమా? ఇది ధర్మమేనా? అన్యాయం కదా. నేను నిన్ను వెంబడిస్తున్నా కదా, నేనున్నటువంటి ప్రాంతంలో నుండి నువ్వు బయలుదేరి వచ్చేయమంటే నేను బయలుదేరి వచ్చేసా కదా, అన్నీ కూడా నువ్వు అడిగినన్నీ నీకు ఇచ్చేశాను. నేను ఈ ప్రాంతం అంతా నడువు నెక్కిస్తానంటే నడిశాను, నువ్వు ఇచ్చావు. ఇప్పుడు నా కుమారుని కూడా నువ్వు బలిగా అడుగుతుంటే ఎట్లా నాయనా అని ప్రశ్నిస్తామేమో. కానీ అబ్రహాం అలాగా ప్రశ్నించాల. ఎప్పుడైతే దేవుడు ఆ మాట మాట్లాడాడో 3వ వచనం చూడండి, ఆదికాండం గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత గట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకుని వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పినటువంటి ఆ చోటికి వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెల్లవారింది. అబ్రహాము దేవుడు ఏదైతే తనతో చెప్పాడో, ఏ మాట అయితే దేవుడు సెలవిచ్చాడో ఆ మాటకు లోబడి దేవునితోటి మారు మాట్లాడకుండా, ఏమాత్రం ప్రార్థన అనేటువంటిది చేయకుండా, అడగకుండా వెంటనే కుమారుని తీసుకున్నాడు, గాడిని తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, కట్టెలు కూడా తీసుకొని ఏ ప్రదేశమైతే, ఏ స్థలమైతే దేవుడు చెప్పాడో అక్కడికి తన కుమారుణ్ణి కూడా తీసుకొని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి బేరమాడదాం అనుకోవాలా దేవునితో, అక్కడికి వెళ్ళి దేవుడిని అడుగుదాంలే అనలా అనుకోలా. ఎందుకంటే కట్టెలు కూడా తీసుకొని వెళ్ళాడు, కుమారుడితో పాటు కట్టెలు కూడా తీసుకొని వెళ్ళాడంటే సిద్ధపడి తన కుమారుణ్ణి ఇస్సాకుని, ఒకగానొక కుమారుణ్ణి దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షలో నిలబడటానికి
సిద్ధపడి వెళ్ళినవాడుగా ఉన్నాడు. మనం ఎలా ఉంటున్నాం? దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి ఆస్తిలో కొంత ఆయన అడుగుతూ ఉంటే, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి ఉద్యోగములో దశభాగము దేవునికి ఇస్తున్నావా? ప్రత్యేక అర్పణలు ఇవ్వగలుగుతున్నావా? దేవుడి యొక్క పరిచర్యలో నువ్వు ఎంత ఇవ్వగలుగుతా ఉన్నావు? నీ సమయాన్ని, నీకున్నటువంటి ఆస్తిపాస్తులలో ఎంత ఇవ్వగలుగుతున్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే ఆయన మాట నువ్వు గైకొనాలి. ఎందుకంటే అది ఎప్పుడంటే నువ్వు అనుకోవచ్చు, నేను గైకొంటానయ్యా అనుకోవచ్చు, నేను ఆయన మాట ప్రకారంగా చేస్తా అనుకోవచ్చు. కానీ పరీక్ష నీకు ఎదురైనప్పుడు నువ్వు ఫెయిల్ అవుతున్నావా, పాస్ అవుతా ఉన్నావా? అది గుర్తుపెట్టుకోండి. అబ్రహాము పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షలో నిలబడ్డాడు. ముందు దేవుడు చెప్పినటువంటి స్థలాన్ని తీసుకువెళ్ళి ఆ వెళ్ళేటువంటి మార్గంలో ఇస్సాకు అడుగుతున్నాడు, అయ్యా అన్నీ ఉన్నాయి, కానీ బలి పశువు ఏదంటే దేవుడే చూసుకుంటాడని చెప్పి అక్కడికి వెళ్ళి కట్టెలు పేర్చి, నువ్వు పడుకోనా నా దీని మీదని ఇస్సాకుని పడుకోబెట్టి బలికంతా సిద్ధము చేసి కత్తి ఎత్తినటువంటి ఆ సమయమున దేవుడు అంటున్నాడు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము. 22వ అధ్యాయం ఆదికాండము గ్రంథము 12వ వచనములో, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామా ఆగు, నువ్వు ఇస్సాకుని బలిపోద్దు, నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు కాబట్టి నా దృష్టిలో నువ్వు బలి ఇచ్చినట్లే, రే దేవుని బిడ్డలారా, నువ్వు బలి ఇచ్చినట్లే అని ఇస్సాకుని గలదిగో పొదలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లని బలి ఇవ్వు. రే దేవుని బిడ్డలారా, అబ్రహాముకి పరీక్ష ఎదురైంది, కానీ పరీక్షలో నిలిచాడు, గెలిచాడు. అందుకే 24వ అధ్యాయంలో అంటున్నటువంటి మాట, అబ్రహాము బహుకాలము గడిచినటువంటి వృద్ధుడుగా ఉన్నప్పుడు అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయంలో మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో పరిశుద్ధత విషయంలో ఎదురైనటువంటి పరీక్షలో యోసేపు విజయాన్ని సాధించాడు. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆదికాండము గ్రంథము 39వ అధ్యాయంలో 6వ వచనము చివరిలో, యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను, యవన ప్రాయములో ఉన్నాడు, చక్కటి వాడుగా ఉన్నాడు, అందగాడుగా ఉన్నాడు. అటువంటి యోసేపు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే దేవుని యొక్క తోడు అతనికి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. 2వ వచనంలో వ్రాయబడింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అంటే యోసేపు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆశీర్వదించబడినటువంటి అనుభవంలో దేవుని సన్నిధిలో యోసేపు ఎదుగుతూ వర్ధిల్లుతూ ఆశీర్వదించబడతా ఉన్నాడు. కలలు దర్శనములు చూసేటువంటి ఆ యొక్క ఆశీర్వాదము యోసేపు దేవుని చేత ఇవ్వబడినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని చేత పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి యోసేపు బానిసగా కొనిపోబడినటువంటి సమయంలో కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలా. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎంతటి రీతిగా తోడుగా ఉన్నాడు అంటే ఆదికాండము గ్రంథము 39వ అధ్యాయం 4వ వచనములో, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా యోసేపును నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. దేవుడు యోసేపును హెచ్చించినటువంటి తీరు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బానిసగా కొనిపోబడ్డాడు, కానీ ఏ యజమానుడైతే, ఎవరైతే యోసేపుని డబ్బులిచ్చి బానిసగా కొనుక్కున్నాడో ఆ వ్యక్తి తన ఇంటినంతటిని, తనకున్నటువంటి సమస్తము కూడా అతని చేతికి అప్పగించాడు. నువ్వు నా ఇంటి మీద విచారణకర్తగా ఉండు అని అతన్ని ఒక సూపర్వైజర్గా నియమించాడు.
ఒక మంచి ఉద్యోగస్తునిగా యోసేపు అక్కడ చలామణి అవుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే అటువంటి సమయమున ఆ యొక్క యజమానుని యొక్క భార్య, ఆ పోతిఫరు యొక్క భార్య యోసేపు చక్కటి వాడుగా ఉండడం చూసి అతనితోటి పాపము చేయటానికి, శరీర రీతిగా పాపము చేయటానికి ఆమె సిద్ధపడినటువంటిదిగా ఉన్నది. ఆమె సిద్ధపడింది. ఎవరు లేనటువంటి సమయమున ఆమె ఏం చేస్తా ఉన్నదంటే 7వ వచనంలో చూడండి, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. తనతో పాపం చేయమని ఆమె అడుగుతా ఉంటే యోసేపు దానిని తిరస్కరించిన వాడుగా ఉన్నాడు. యోసేపు పాపం చేయడానికి ఒప్పుకోలా. నేను పాపం చేసినట్లయితే నా దేవునికి నేను ద్రోహం చేసినటువంటి వానిగా ఉంటా, నా దేవుడు నన్ను క్షమించడు, నాకున్నటువంటి పరిశుద్ధత నేను కోల్పోతాను, నేను నా శరీరం అంతా మలినమైపోతుంది, పాపయుక్తంగా మారిపోతాను అని యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యోసేపు ఆమెతో పాపము చేయటానికి ఒప్పుకొనక తిరస్కరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనం ఇక్కడ గమనించినట్లయితే యోసేపు ద్వారా, యోసేపు తన జీవితంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకొక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అదేమిటంటే యోసేపు పాపము చేయటానికి అవకాశం వచ్చింది కానీ పాపము చేయలా. నేటి దినములలో మనం చూస్తే యవనస్తులు పాపం చేయటానికి పరిగెత్తుతూ ఉన్నారు. యవనస్తులేంటి, వయసుతో సంబంధం లేనటువంటి వారు చాలామంది బాల్యము నుండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవకాశం దొరికితే పాపం చేయడానికి పరిగెత్తుతూ ఉన్నారు. కొంతమంది అంటారు, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు సంపాదించుకుంటామండి, లంచం తీసుకుంటే తప్ప నేను ఆయనకు సహాయం చేస్తున్నా, వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నా, దానికి ప్రతిఫలంగా నాకు కొంత డబ్బులు ఇస్తున్నారు, కొంతమంది కొన్ని వస్తువులు ఇస్తున్నారు, నాకు ఒక టీవీ ఇస్తున్నారు. ఏముంది దాంట్లో? నేను కొనుక్కోవాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది మంచి టీవీ, నేను కొనుక్కోలేకపోతున్నా నాకు వచ్చేటువంటి జీతంతో. ఏముంది, ఒక సంతకం పెడుతున్నాను అంతే కదా, నేనేం చేయట్లేదుగా. వాళ్ళకు కొంచెం లాభం నేను చేకూరుస్తున్నాను, దానికి ప్రతిఫలంగా నాకు 1,00,000 రూపాయలు పెట్టి వాళ్ళు టీవీ ఇప్పిస్తున్నారు, నాకు ఒక రీతిగా ఏదో కొంత డబ్బులు ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, ఏదో మనం సమర్థించుకుంటున్నాం. రేడియో మెడ్లారా, నాకేమొద్దు, నాకు మంచి ఆల్కహాల్ తోటి పార్టీ కావాలి చాలు, మంచి ఫారెన్ సరుకుతోటి, ఫారెన్ విస్కీ నాకు కావాలి, దాన్ని నేను కొనుక్కోవాలంటే కష్టం నాకు వచ్చేటువంటి జీతంతో. నేను పాపం చేయట్లా, నేను కొంచెం లాభం పొందుకుంటున్నా, ప్రతిఫలమే అది, అంతే. నేను వాళ్ళకి సహాయం చేశాను, వాళ్ళు నాకు చేస్తున్నారు అనుకుంటాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా చేసేటువంటిది ప్రతి ఒక్కటి పాపమే. నేను శారీరకంగా సుఖపడుతున్నా అంతే కదా, కొంచెం ఎంజాయ్ చేస్తున్నా, మందు తాగుతున్నా, ఏముంది దాంట్లో? రోజు నేను రెగ్యులర్గా ఏం తాగట్లేదుగా, నా కుటుంబాన్ని నేను మంచిగా పోషించుకుంటున్నా, ఎక్స్ట్రా డబ్బులు ఇవంతే. ప్రియ దేవుని బిడ్డలారా, అది పాపమని గుర్తించక సమర్థించుకుంటారు. అవకాశము లేక తప్పు చేయటం లేదు. చాలామంది అవకాశం ఉంటే తప్పు చేయడానికి పరిగెత్తుతూ ఉన్నారు. కానీ ఇక్కడ యోసేపు ఎలాంటి వాడుగా ఉన్నారు అంటే అవకాశం వచ్చినా కూడా, చూడండి లేఖనములో మనము చూచినప్పుడు అక్కడ యోసేపుని పోతిఫరు భార్య పాపము చేయటానికి వెంటబడతా ఉంటే అక్కడ అంటున్నటువంటి మాట, ఆదికాండము గ్రంథము 39వ అధ్యాయము 8-9 వచనాల్లో, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించిన కదా, నా వశమున ఉన్న తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునో లేడు,
నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. చూసారా, నేను ఇలాగ పాపం చేసి నేను ఎట్లాగా నా యజమానునికి వ్యతిరేకంగా, నా దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేస్తాను? అవకాశం వచ్చింది, కానీ పాపం చేయడానికి యోసేపు ఒప్పుకోలేదు. ఈ ఒక్కసారే కదా, యజమానునికి తెలియదులే, ఎవరు చూడటం లేదు అనుకోలా. దేవునికి విరోధంగా నేను ఎట్లా పాపం చేస్తాను? ఈ మాట యోసేపు పలికినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఫలితంగా జైలుకి వెళ్ళాడు, కానీ పాపం మాత్రం చేయటానికి ఒప్పుకోలా. దేవుడు ఆ మీదట యోసేపుని పరీక్షలో గెలిచిన తర్వాత ఆ రాజ్యానికి ప్రధానినిగా ఎన్నిక చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పెట్టినటువంటి పరీక్షలో అబ్రహాము గెలిచాడు, యోసేపు ఇక్కడ గెలిచి తన రాజ్యములో ప్రధానిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దేవుడు వారికి ఒక పరీక్షను అనుమతించినటువంటి వాడుగా ఉన్నాడు. వారు దేవుని యొక్క బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి ఆ సమయమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు దండెత్తుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి వారిలో ప్రత్యేకించబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారిని కొంతమందిని బానిసలుగా తీసుకొని తన రాజ్యానికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. మొదటి అధ్యాయంలో ఈ సంగతి అంతా కూడా వ్రాయబడింది. వారు అలా వెళ్ళినటువంటి వారిలో షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు అనేటువంటి కొంతమంది యవనస్తులు ఉన్నారు, బాలులు ఉన్నారు. కానీ అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, వారు ఎలాంటి వారుగా ఉన్నారు అంటే దేవుని సన్నిధిలో దేవుని తప్ప ఎవరిని పూజించినటువంటి వారుగా వారు లేరు. దేవుని మాత్రమే వారు, తమ తండ్రి అయినటువంటి దేవుడు యెహోవాను మాత్రమే అనుసరించి ఆయనను మాత్రమే పూజిస్తున్నటువంటి వారు. కానీ అక్కడ ఒక ఆజ్ఞ తయారు చేయబడింది. నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి తయారు చేయించి ఆ యొక్క మైదానములో, రాజ్యములో, బబులోను దేశములో దానిని నిలవబెట్టించినప్పుడు ఎవరైతే దానికి నమస్కారం చేస్తారో వారు మాత్రం బ్రతుకుతారు. మిగిలినటువంటి వారు, అనగా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారు, ఆ విగ్రహానికి ఆరాధన చేయనటువంటి వారు, మొక్కనటువంటి వారిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేయాలి అనేటువంటి ఒక శాస్త్రం కూడా తయారు చేయబడింది. కానీ వీరిని ఈ యొక్క ఆజ్ఞ విన్నప్పుడు వారు ఆ మాత్రము లోబడలేదు. రాజుగారి యొక్క ఆ మాటకు లోబడనప్పుడు వారిని తీసుకువెళ్ళి ఎక్కడ ఇస్తున్నారంటే దేవుడు, రాజుగారు అంటున్నారు, వాళ్ళని తీసుకువెళ్ళి ఆ యొక్క అగ్నిగుండంలో వేయండి, అగ్నిలో వాళ్ళని వేయండి, శిక్షించండి అని ఫైనల్గా అడుగుతున్నాం. మీరు ఆ ప్రతిమకు మొక్కుతారా లేదా అంటే మేము మొక్కము. అగ్నిగుండాన్ని 7 అంతలు చేయండి అని రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. కానీ అగ్నిగుండంలో వీళ్ళను వేయటానికి వెళ్ళి వేసినటువంటి వాళ్ళు కాలిపోయారు. కానీ ఆ అగ్ని వేడికి వీళ్ళు మాత్రము అగ్నిలో పడటానికి కూడా సిద్ధమయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విగ్రహారాధనకు దూరంగా ఉన్నారు. వీరికి ఒక పరీక్ష ఎదురైంది. మీరు చదవండి ఆ 3వ అధ్యాయం దానియేలు గ్రంథం అంతా. దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడో, అగ్నిలో వేయబడినప్పుడు కూడా అగ్నివాసన సైతము వారిని అంటకుండా దేవుడు వారిని కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విగ్రహారాధన అంటే వారు తయారు చేసినటువంటి, చేతులతో చేసినటువంటి బొమ్మను మాత్రమే పూజించడం కాదు. దేవుని కంటే ఎక్కువగా దేనిని నువ్వు నేను ప్రేమిస్తామో
యేసయ్య కంటే ఎవరిని ఎక్కువగా నువ్వు ప్రాధాన్యతనిచ్చి నువ్వు దానిని వెంబడిస్తూ ఉంటావో, యేసయ్య కంటే నాకు డబ్బు ముఖ్యం, నాకు వ్యాపారం ముఖ్యం, నా ఉద్యోగమే నాకు ముఖ్యం, నా బిడ్డలే నాకు ముఖ్యమని నువ్వు దేనికైతే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావో, ఆదివారం మందిరానికి వెళ్లకుండా ప్రార్థనను విడిచిపెట్టి దేని కొరకైతే నువ్వు ప్రాకులాడుతున్నావు అది నీకు ఒక విగ్రహమే. ఏమాత్రం అనుమానం లేదు దాంట్లో. విగ్రహారాధన, ఇంట్లో ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజించడం మాత్రమే కాదు, దేవుని కంటే ముఖ్యంగా నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే అది నీ జీవితంలో ఒక విగ్రహమే. తీసివేదాన్ని తొలగించు. దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి తొలగించి పీకి పక్కన పడేయటమే. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆ పని నువ్వు చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా కష్టమైనటువంటిది, కానీ నువ్వు చేయాల్సిందే. ఆజ్ఞ అంటే అదే కదా, ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపమే. దేవుని యొక్క ఉగ్రత నీ మీద వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శాపం వస్తుంది. నువ్వు ఆశీర్వదించబడలేవు. ఎంత సంపాదించినా శోధన, సమస్యలు నీ కుటుంబంలో ఏదో ఒక రీతిగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ నువ్వు శోధనను జయిస్తే, పరీక్షలో గెలిస్తే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నీకు ఎన్నో పరీక్షలు ఎదురవుతూ ఉన్నాయి. నీ ప్రార్థనా జీవితంలో, నీ చదువుల విషయంలో, నీ పెండ్లి విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ బాధ్యతల విషయంలో, ఎన్నింటిలోనూ ఎన్నో రీతిలో సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ నువ్వు ప్రభువుని పట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు బహుగా మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ప్రతి సమస్యలో దేవుడు నీకు విడుదల ఇస్తాడు. అటువంటి కృప ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యలో మీకు తోడుగా ఉండి విడుదల దయచేసి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మాటలు వినటానికి మీరు కృపనిచ్చారు. అవునయ్యా, మా జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో పరీక్షలు, ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉన్నాయి నాయన. వాటన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించేటువంటి శక్తి కలిగిన వాడవు. మేమైతే వాటిని జయించలేము నాయన, బలహీనులము, లోబడిపోతూ ఉంటాం. కానీ మిమ్మలను మేము వెంబడించినప్పుడు మాకెదిరేటువంటి ప్రతి సమస్య మీ మీద మేము ఆడుకునటం ద్వారా వాటిని జయించగలము కనుక ఆ కృపను ఆయన చేరవచ్చిన ప్రతి ఒక్కరికి, మాటలు విన్నటువంటి వారందరికీ, కార్యక్రమం స్పాన్సర్ చేసిన కుటుంబానికి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచండి నాయన. నాయన విజయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి ప్రతి ఒక్క కన్నీటిలో విడుదల అనుగ్రహించి ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చి దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరముగా మీ రక్షణానందమును వారు ధరించుకొని అనుభవించుకునేటువంటి కృపలో దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని వారి వారి అవసరతలన్నింటిలో తోడుగా ఉండి మంచి ఆరోగ్యంతో నింపి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.